వంకాయ కూర త్వరగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మసాలా తయారు చేసుకుందాం. నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. సో దానికోసం 6 ఎండుమిర్చి, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ నూనె వేసుకొని కలర్ మారేదాకా వేయించుకోవాలి. ఇలా ఫ్రెష్గా వేయించుకోవడం వల్ల కూర చాలా రుచిగా వస్తుంది. కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం. వేయించిన వేరుశనగ పప్పు 2 స్పూన్లు పొట్టు తీసుకొని వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే 2 స్పూన్లు కట్ చేసుకున్న కొబ్బరి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక ముక్క అల్లం కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా రాళ్ళుప్పు, 1 స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండు శుభ్రంగా కడిగి వేసుకోండి. అన్నీ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 1/2 కిలో చిన్న సైజు వంకాయలు తీసుకోవాలి. వీటిని ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి. వంకాయల్ని తొడిమి వరకు 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోండి. ఇలా చేయడం వల్ల వంకాయలు కలర్ మారకోకుండా ఉంటాయి. అలాగే మిగతా వంకాయలన్నీ కట్ చేసి పెట్టుకోండి. ఇలా అన్నిటినీ శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని ఈ వంకాయలో పెట్టుకోవాలి. ఇలా మసాలా పెట్టుకొని ఆ వంకాయలన్నిటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. అన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు కుక్కర్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ కలర్ మారే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు అందులోకి కరివేపాకు కొంచెం, తర్వాత వంకాయలన్నిటినీ ఒకటొకటి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఫాస్ట్గా కలిపితే మసాలా అంతా బయటికి వచ్చేస్తుంది. సో నిదానంగా కలుపుకోవాలి. వంకాయలు కలర్ మారే వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఒక 5 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు కలర్ మారింది కదా, కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతేనండి, రుచికరమైన వంకాయ కూర చాలా త్వరగా రెడీ అయిపోయింది. చూసారా? కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రొట్టెలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.